హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి అయితే ఎంటర్ చేద్దాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా 4th T20 మరి ఈ మ్యాచ్ లో ఏమైనా ప్లేయింగ్ లెవెల్ లో మార్పులు ఉండయా అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. గైస్ తప్పకుండా చివరకు చూస్తే మీకు క్లారిటీ అయితే అర్థమవుతుంది. అండ్ మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్చండి. లాస్ట్ మ్యాచ్ లో మనం చూసినాగా శుభ్మన్ గిల్ మళ్ళీ చాలా డిసప్పాయింట్ చేసిండు. కొట్టిండు 28 కొట్టినప్పుడు కూడా అది కూడా ఫ్లూయెంట్ అయితే మనకైతే కనవలేదు. 28 బాల్లో 28 అయితే కొట్టిండు. 100 స్ట్రైక్ రేటు, 5 4 అయితే కొట్టిండు. ఒక 6 కూడా కొట్టలేకపోయిండు. బట్ నేను 28 రన్లు అయితే కొట్టిండు. మరి మరొక ఆపర్చునిటీ ఇద్దామని అయితే చూస్తారు. బట్ ఇతనికి చాలా ఛాన్స్ అయితే ఇచ్చిల్లు. ఇప్పటి వరకే దాదాపు ఒక 25 ఛాన్స్లు అయితే ఇచ్చిల్లు. సో ఆ 25 మ్యాచెస్ లో ఒక్క 50 కూడా లేదు. టూ మచ్ డిసప్పాయింట్మెంట్ అయితే చేస్తున్నాడు. సంజు శాంసన్ మరోవైపు లాస్ట్ 10 మ్యాచెస్ లో యాజ్ ఏ ఓపెనర్ గా చూసుకుంటే 3 సెంచరీలు అయితే ఉన్నాయి. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 160 ఉంది. ఇన్ఫాక్ట్ 170 ఉంది స్ట్రైక్ రేట్ వచ్చేసి. అండ్ యావరేజ్ చూసుకుంటే 36 గానే ఉంది. సో కాబట్టి ఎటు చూసినా కానీ సంజు శాంసన్ ఇస్ ఫార్ బెటర్ అని చెప్పుకోవచ్చు. దట్టు మళ్ళీ మనకి వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు. అంటే అటు ఓపెనర్ గా మనకి చాలా బెటర్ ఆడుతున్నాడు. అండ్ వికెట్ కీపర్ కూడా మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మనం డౌన్ ది ఆర్డర్ రింకు సింగ్ లాంటి ప్లేయర్స్ కూడా ఆడిపించుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకొక ఎక్స్ట్రా ఆల్రౌండర్ కూడా ఆడిపించుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. లైక్ నితీష్ కుమార్ రెడ్డి అని వీళ్ళని కూడా ఆడిపించే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. బట్ ఇప్పుడైతే ఆ పాసిబుల్ అయితే మనకైతే కనబడతలేదు. రింకు సింగ్ ని మొత్తానికి అక్కడ స్కోర్ నుంచి అయితే తప్పించిల్లు బికాస్ ఆఫ్ శుభ్మన్ గిల్. ఎందుకంటే శుభ్మన్ గిల్ యాజ్ ఓపెనర్ ఆడితే ఇట్లా ఖచ్చితంగా మనకు ఒక వికెట్ కీపర్ అయితే కావాలి డౌన్ ది ఆర్డర్. సో జితేష్ శర్మ అయితే ఆడుతున్నాడు. సో ఓవరాల్ చూసుకుంటే ఇవన్నీ కూడా మనకి అక్కడ డిస్టర్బెన్స్ గానే కనబడుతున్నాయి. బట్ ఎనివే ఖచ్చితంగా శుభ్మన్ గిల్ మరి 4th మ్యాచ్ లో ఛాన్స్ ఇస్తే గిట్ట ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సిందే. డూ ఆర్ డై మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ 4th మ్యాచ్ లో గిట్ట శుభ్మన్ గిల్ కి ఛాన్స్ దొరికితే గిట్ట డూ ఆర్ డై అని చెప్పుకోవచ్చు. ఎనీవే బట్ ఓవరాల్ చూసుకుంటే సంజు శాంసన్ ఈ 4th మ్యాచ్ లో అతనికి ఛాన్స్ ఇస్తే బెటర్ అయితే ఉంటుంది. యాజ్ ఏ ఓపెనర్ గా అభిషేక్ శర్మతో బరిలో దిగితే బెటర్ అయితే ఉంటుంది. గాయస్ మరి మీరేమనుకుంటారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్చండి. మరి అభిషేక్ శర్మతోని సంజు శాంసన్ బెటరా, శుభ్మన్ గిల్ బెటరా అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్చండి. ఇక 4th మ్యాచ్ కి మనం ప్రాబిలిటీ ఒకసారి కాంబినేషన్ చూసుకుంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఓపెనర్స్ వచ్చేసి సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఇద్దరితో బరిలోకి అయితే బెటర్ అయితే ఉంటుంది. ఆల్రెడీ 2 మనీ ఛాన్స్ అయితే ఇచ్చిల్లు శుభ్మన్ గిల్ కి, ప్రూవ్ చేసుకోలేడు. టూ మచ్ డిసప్పాయింట్ చేసిండు. ఆల్రెడీ వన్డే కైండ్ టెస్ట్ కి కెప్టెన్ గా ఉన్నాడు. సో అక్కడ కంటిన్యూ అయితే బెటర్ అయితే ఉంటుంది. అక్కడ నో అబ్జెక్షన్ అని చెప్పుకోవచ్చు. బట్ అదే T20 వచ్చేసరికి అతను క్లాస్ ప్లేయరు. బట్ అతను స్టైలే కాదు, అతను అగ్రెసివ్ ఆడటానికైతే చూస్తున్నాడు. బట్ దొరికిపోతున్నాడు. సో కాబట్టి T20 సెటప్ లో అతనికంటే ఇంకా మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. సో కాబట్టి అతని ప్లేస్ లో ఈ 4th మ్యాచ్ లో సంజు శాంసన్ కి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. ఇక అభిషేక్ శర్మ గత మ్యాచ్ లో చూసుకుంటే 35 రన్స్ అయితే స్కోర్ చేసిండు. 18 బాల్స్ లో 3 4s 3 6s 194 స్ట్రైక్ రేట్ తో చాలా బెటర్ రాణించిన చెప్పుకోవచ్చు. దట్ ఆ లో స్కోరింగ్ మ్యాచ్ లో 35 రన్స్ అయితే స్కోర్ చేసిండు విత్ 200 స్ట్రైక్ రేట్ తోని. ఇక తర్వాత శుభ్మన్ గిల్ చాలా డిసప్పాయింట్ చేసింది. కాబట్టి ఖచ్చితంగా శుభ్మన్ గిల్ ప్లేస్ లో సంజు శాంసన్ ని ఎట్టి పరిస్థితిలో తీసుకొచ్చే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. ఒకవేళ శుభ్మన్ గిల్ కి మరొక ఛాన్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా డూ ఆర్ డై అని చెప్పుకోవచ్చు అతనికి. ఇక తర్వాత చూసుకుంటే నెంబర్ 3 తిలక్ వర్మ ఖచ్చితంగా అయితే ఆడతాడు. గత మ్యాచ్ మీరు అనొచ్చు 34 బాల్స్ తీసుకున్నాడని. బట్ అంతకుముందు మ్యాచ్ మనం చూసినాగా ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్ మంచి నాకైతే ఆడిండు. అంటే తిలక్ వర్మ అకార్డింగ్ టు ది సిచ్యువేషన్ అయితే ఆడతాడు. ఇక తర్వాత తీసుకుంటే నెంబర్ 4 వచ్చేసి సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ యాదవ్ ప్రాబ్లం ఏంటంటే అతను చాలా మంచిగా స్టార్ట్ దొరుకుతుంది. బట్ వెంటనే అవుట్ అవుతున్నాడు. బట్ ఓవరాల్ సూర్యకుమార్ యాదవ్ స్ట్రైక్ రేట్ వచ్చేసి 150కి పైగానే ఉంది ఇప్పటికి కూడా. ఆయన కెప్టెన్ గా ఉన్నాడు ఒకటి ఖచ్చితంగా కంటిన్యూ అవుతాడు. ఈ మ్యాచ్ లో అయితే దగ్గర నుంచి ఒక బిగ్ ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ తీస్తున్నాం. ఇక నెంబర్ 5 వచ్చేసి హార్దిక్ పాండ్యా.
హార్దిక్ పాండ్యా ఫస్ట్ మ్యాచ్లో చాలా బెటర్ ఆడిండు, సెకండ్ మ్యాచ్లో కొంచెం డిసప్పాయింట్ చేసిండు, థర్డ్ మ్యాచ్లో అతనికి బ్యాటింగ్ అయితే రాలేదు, బౌలింగ్లో చాలా బెటర్ ఆడిండు. సో ఈ మ్యాచ్లో కూడా రెండు డిపార్ట్మెంట్లు కూడా ఈక్వల్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక తర్వాత 6లో శివన్ దుబే గత మ్యాచ్లో బ్యాటింగ్ అయితే దొరికింది, నెంబర్ 5 అయితే వచ్చిండు, ఒక 6 ఒక 4 కొట్టిండు, 10 రన్స్ అయితే స్కోర్ చేసిండు 250 స్ట్రైక్ రేట్తోని. అండ్ బౌలింగ్లో కూడా చాలా బెటర్ రాణిస్తున్నాడు. ఇక 7లో చూసుకుంటే మరి జితేష్ శర్మ కూడా తనకు ఛాన్స్ ఇచ్చినప్పుడు కూడా బిగ్ హిట్స్ అయితే కొడుతున్నాడు. ఇక 8లో చూసుకుంటే మరి హర్షిత్ రాణాతోనే వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది, ఎందుకంటే అక్షర్ పటేల్ కూడా లేడు. హర్షిత్ రాణా కూడా గత మ్యాచ్లో మరి ఇన్షియల్ 2 వికెట్లు తీసుకున్నాడు, బట్ సెకండ్ స్పెల్ వచ్చేసి 2 many రన్స్ అయితే లీక్ చేసిండు, డెత్ ఓవర్స్లో 2 many రన్స్ అయితే లీక్ చేసిండు. ఇక నెంబర్ 9 వచ్చేసి హర్షదీప్ సింగ్. లాస్ట్ మ్యాచ్ మనం చూడంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు, 4 ఓవర్స్లో 13 రన్స్ మాత్రం ఇచ్చిండు, 2 వికెట్స్ తీసుకున్నాడు. చాలా బెటర్ కంబ్యాక్ అయితే వేసిందని చెప్పుకోవచ్చు. సెకండ్ మ్యాచ్లో మనం చూసినాక ఎలాంటి రన్స్ ఇచ్చిండు, బట్ థర్డ్ మ్యాచ్కి వచ్చేసరికి చాలా బెటర్ బౌలింగ్ అయితే వేసిందని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 10 వచ్చేసి వరుణ్ చక్రవర్తి గత మ్యాచ్లో మనం చూసుకుంటే 4 ఓవర్స్లో 11 రన్స్ ఇచ్చిండు, 2 వికెట్స్ తీసుకున్నాడు. దట్టు ఫాస్ట్ బౌలర్లకి టూ మచ్ హెల్ప్ అవుతుంది అక్కడ. అలాంటి పిచ్లో కూడా 4 ఓవర్లకి జస్ట్ 11 రన్లు మాత్రం వచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. మీరు లాస్ట్ మ్యాచ్ అనొచ్చు మరి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ హర్షదీప్ సింగ్ ఇచ్చిలని, బట్ ఇక్కడ వరుణ్ చక్రవర్తి కూడా కంటెండర్ అని చెప్పుకోవచ్చు. సో అలాంటి స్పెల్ అయితే వేసింది, దట్టు ఫాస్ట్ బౌలర్లకి హెల్ప్ ఉండే పిచ్లో. ఇక నెంబర్ 11 వచ్చేసి కుల్దీప్ యాదవ్. లాస్ట్ మ్యాచ్లో 2 ఓవర్లు వేసి 2 వికెట్లు తీసుకున్నాడు. బట్ ఇక్కడ మనం మెయిన్గా చూసుకుంటే మరి బుమ్రా ఎవరి ప్లేస్లో వస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఒకవేళ బుమ్రాని తీసుకురావాలనుకుంటే ఖచ్చితంగా హర్షిత్ రాణా ప్లేస్లోనే రావాలి, వీళ్ళదనుకుంటే కుల్దీప్ యాదవ్ ప్లేస్లో అయితే రావాలి. గైస్ మరి మీరేమనుకుంటారు ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్. ఖచ్చితంగా బుమ్రా ఈ మ్యాచ్ ఆడి తీరాల్సిందే. మొన్ననే ఓడిఐ సిరీస్కి అతనికి రెస్ట్ ఇచ్చిళ్ళు. సో బుమ్రా మరి ఖచ్చితంగా మ్యాచ్ ఆడి తీరాల్సిందే. మరి ఎవరి ప్లేస్లో వస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఫైనల్గా ప్లేయింగ్లో అక్కడ మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్, 3లో తిలక్ వర్మ, 4లో సూర్యకుమార్ యాదవ్, 5లో హార్దిక్ పాండ్యా, 6లో శివన్ దుబే, 7లో జితేష్ శర్మ, 8లో వచ్చేసి హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, 9లో హర్షదీప్ సింగ్, 10లో వరుణ్ చక్రవర్తి అండ్ 11లో చూసుకుంటే కుల్దీప్ యాదవ్. సో ఈ విధంగా అయితే ఉంటుంది అక్కడ. గైస్ మరి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి, అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి.